విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి బందనాదం లూర్దుమేరీ పుట్టినరోజు జరుపుకుంటున్న బందనాదం లూర్దుమేరీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి బందనాదం లూర్దుమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ. శోభారాణి, ఉదయ్ శేఖర్, పూర్ణిమరాణి, ఉషారాణి, కరుణాసాగర్, రితిషా, చష్మిత్, దీవెన్ రాజు, క్రిష్, రిహన్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, శాంతి సమాధానము, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి దాలిబాని, అగతమ్మ, ప్రసాదు, అన్నపూర్ణ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఇబ్రహీంపట్నం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న సందీపాము రతన్ బాబుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానము, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి సందీపాము, యోహాను, నిర్మల కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కొప్పుల రాజలక్ష్మికి మరియు ఈ నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న అనన్య వనితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానము, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి తేర దేవసుందరం కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ. నిర్మలకు మోకాల నొప్పులు మరియు కిరణ్కు సంపూర్ణ స్వస్థత కలగాలని, ఆయురారోగ్యములతో దీవించమని, కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం కొత్తగూడెం విచారణ. దాసరి జ్యోతి వెంకటేశ్వరులు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సామ్యుల్ రాజ్, శాంసన్ రాజులకు మంచి భవిష్యత్తు దయచేయమని, ఐసీయూలో ఉన్న పూజల సుజాతకు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఆకులమేరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. వీరి అందరి ఉద్దేశములతో పాటు మన సొంత ఉద్దేశములను కూడా ఈ దివ్యబలి పూజలు సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికి నీదు రూపం నేను కొలిచెదను.
మధురమైన నీదు నామం నేను పొగడెదను. మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి దూత మా యేసువా సన్నుతింతును నీ నామము. శాంతి దూత మా యేసువా సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర వారంలో ప్రవేశించిన మనము బుధవారాన్ని ఈరోజు జరుపుకుంటూ ఈ పవిత్ర వారములో క్రీస్తు ప్రభు యొక్క శ్రమల గురించి ధ్యానం చేస్తూ, క్రీస్తు ప్రభు శ్రమలు దేనికి, వాటి పరమార్థం ఏమిటి, మన జీవితంలో ఆ శ్రమలను ఎలా అర్థం చేసుకోవాలి అన్నటువంటి ధ్యానంలో ఈ వారమంతా గడుపుతున్నాం. ఈరోజు శ్రమల యొక్క ఫలితం ఏమిటి, క్రీస్తు ప్రభువు ఎందుకు శ్రమలతో ఆయన చనిపోవలసి వచ్చింది, ఎందుకు రక్తం చిందించి చనిపోవలసి వచ్చింది అన్న విషయం గురించి ధ్యానం చేస్తూ ఈ దివ్య బలి పూజను దేవునికి యోగ్యంగా సమర్పించుటకు మొదట మన పాపములు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల నిత్యజీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా నిమిత్తము నీ కుమారునితో శిలువ కాడిని మోయించితివి. మమ్ము ఆధ్యాత్మిక శత్రు బారి నుండి విమోచింపదలచి నీవిట్లు సంకల్పించితివి. కావున ప్రభు, నీ సేవకులమైన మేము ఉత్థాన వరమును పొందునట్లు కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ముఖము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను నా ముఖమును తిప్పుకొనలేదు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించున్నట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా ముఖం మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాక. వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చికుముకు రాయి వలె గట్టి చేసుకొంటిని.
నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీదెవడైనా నేరము మోపదలచినచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను నిర్దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థులు చెమటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నీ కారణముననే నాకు అవమానము ప్రాప్తించినది. నీ వలననే నేను నిందను తెచ్చుకొంటిని. నా సోదరులకు నేను పరాయివాడినైతిని. నా తోబుట్టువులకు నేను అన్యుడనైతిని. నీ దేవాలయము పట్ల నాకు గల భక్తి నన్ను దహించి వేయుచున్నది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినవి. అందరూ. ప్రభు నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. పరనిందలు నా హృదయమును ముక్కలు చేసెను. నేను బలమును కోల్పోయితిని. నేను సానుభూతిని ఆశించితిని, కానీ అది లభ్యము కాదయ్యను. ఓదార్పును అభిలషించితిని, కానీ అది లభింపదయ్యను. వారు నాకు భోజనమునకు మారుగా విషమును ఒసగిరి. నేను దప్పికొని ఉన్నప్పుడు పులిసిన ద్రాక్షరసము ఇచ్చిరి. అందరూ. ప్రభు నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో. శిష్యులలో ఈస్కారియోతు యూదాయను ఒక ఘాతకుడు. శిష్యులలో ఈస్కారియోతు యూదాయను ఒక ఘాతకుడు. అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము వచనములు 14 నుండి 25 వరకు.
ఆ కాలంలో 12 ఒకడగు యూదా ఇస్కరియోతు ప్రధానార్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల మీరు నాకేమిత్తురు అని అడిగాను. వారు అతనికి 30 వెండి నాణెములు ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచియుండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరపు గోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయం ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరచిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించ యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభు, నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడును, కానీ మనుష్య కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యడిది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపునున్న యూదా, గురువా, నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర వారములో శుక్రవారం వరకు మనము క్రీస్తు ప్రభు యొక్క శ్రమల గురించి ధ్యానిస్తాము. క్రీస్తు ప్రభువు శ్రమలతో కూడినటువంటి మరణము ఎందుకు స్వీకరించాడు, అటువంటి మరణాన్ని తండ్రి దేవుడు ఆయనకు ఎందుకు ప్రాప్తింపచేశాడు, దానివలన మనకు కలిగినటువంటి ప్రయోజనమేమి, ఇవి మనము ధ్యానింపవలసినటువంటి విషయాలు. నిజానికి క్రీస్తు ప్రభు స్వీకరించినది చాలా హింసాత్మకమైనటువంటి మరణము, శ్రమలతో కూడిన మరణము, రక్తము చిందింపవలసినటువంటి మరణము. ఇది శారీరకంగా ఒక ప్రక్క అయితే, రెండవదిగా చాలా అవమానకరమైనటువంటి మరణము. ఎందుకంటే శిలువ మరణం అన్నటువంటిది ఆ కాలంలో కేవలము నేరస్తులకు, బందిపోటు దొంగలకు, తిరుగుబాటుదారులకు, ప్రభుత్వానికి ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారికి ఈ శిక్షణ వేసేవారు. అంటే వారిని అవమానకరంగా చంపుతూ, అలాంటి తప్పు ఎవరైనా చేస్తే వారికి ఈ శిక్ష తప్పదు అంటూ బహిరంగంగా సాక్ష్యమేయటానికి వారిని ఆ విధంగా చంపివేసేవారు. అంటే ఒక నేరస్తుడు ఎంత అవమానకరంగా చనిపోతాడో మనకు ఈ శిలువ శిక్ష ద్వారా తెలుస్తుంది. ఊరి బయట అతనిని శిలువ వేసి ఆ దారి వెంట వచ్చి పోయే వారందరూ కూడా అతనిని చూచి అవహేళన చేస్తూ, అతని మీద ఉమ్మి ఊస్తూ నానా రకాలుగా అతనికి అవమానకరమైనటువంటి స్థితిని కల్పించేవారు. ఇలాంటి మరణమే ప్రభు ఎందుకు స్వీకరించాడు, తండ్రి దేవుడు ఎందుకు ఆయనకు ఈ మరణాన్ని ఇచ్చాడు అని అంటే, అదంతా కూడా మనుష్యులమైన మన కోసము, మన పాపముల కోసము. లేకపోతే అందుకు అర్థం లేదు. మన పాపములను తన మీద వేసుకొని పాప పరిహార బలిగా ఆయన ఆ విధంగా చనిపోయాడు. దీనికి ముందే మనకు పాత నిబంధనలో ఇటువంటి ఆచారం ఉంది. అదేమిటంటే, యూదా ప్రజలు తాము చేసినటువంటి తప్పులను, పాపములను ప్రభువుకు నివేదించుకుంటూ పాప పరిహార బలిని సమర్పించేవారు. ఆ బలిని ఎలా సమర్పించేవారో లెవియ కాండములో 16వ అధ్యాయము 14 నుండి 15 వరకు మనకు వివరింపబడి ఉంది. ప్రధాన యాజకుడు ఆ బలిని తీసుకుని వెళ్ళిన తర్వాత, బలి ఇచ్చినటువంటి జంతువు యొక్క, అది కోడె కావచ్చు లేదా ఒక మేక కావచ్చు, ఆ జంతువు యొక్క రక్తాన్ని తీసుకొని లోపలికి వెళతాడు. లోపలికి వెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే,
లేవియకాండము 16వ అధ్యాయము 14వ వచనములో. అటు తర్వాత అతడు చేతి వ్రేలితో కోడె నెత్తుటిని తీసుకొని కరుణా పలకము మీద తూర్పు వైపున చిలుకరింపవలయును. కరుణా పలకము నెదుట నేల మీద 7 మార్లు చిలకరింపవలయును. ఆ తరువాత అతడు ప్రజల పాప పరిహార బలి కొరకు నియమింపబడిన మేకను వధించి దాని నెత్తుటిని కూడా గర్భాలయములోనికి తీసుకొని పోవలయును. కోడె నెత్తుటి వలనే ఈ మేక నెత్తుటిని కూడా కరుణా పలకము మీదను దాని ముందటను చిలకరింపవలయును. ఇది పాప పరిహార బలిగా అర్పించినటువంటి కోడె అంటే ఎద్దు కదా. ఆ కోడె యొక్క రక్తాన్ని, అలాగే మేక యొక్క రక్తాన్ని తీసుకొని ఈ గర్భాలయంలో ఉన్నటువంటి కరుణా పలకము మీద, కరుణా పలకము ఇంగ్లీష్లో అయితే మర్సీ సీట్ అని అన్నారు. మర్సీ సీట్ని తెలుగులో కరుణా పలకము అంటాము, లేదా కరుణా సింహాసనము అన్నాము, కరుణ ఆసనము అన్నాము, ఇలా అనవచ్చు. అంటే ఆ కరుణ ఆసనము సాక్షాత్తు దైవానికి ప్రత్యక్షంగా నిదర్శనంగా నిలిచేటువంటి ఆ కరుణా పలకాన్ని ప్రసన్నం చేసుకొనటానికి నా పాపాన్ని క్షమించి, నా పాపాలను కూడా క్షమించి, ఇదిగో ఈ పరిహార బలి ద్వారా నీవు నన్ను ఈ పాపము నుండి విముక్తిని చెయ్యి అంటూ పరిహార బలిగా ఆ ప్రసన్నం చేసుకోవటానికి ఆ రక్తాన్ని చిలకరిస్తాడు. అందువల్ల ప్రజల యొక్క పాపములు క్షమింపబడతాయి. ప్రజల యొక్క పాపములు క్షమింపడి వారందరూ కూడా దేవునికి ఆమోదయోగ్యముగా, అంగీకారంగా ఆ విధంగా జీవిస్తారు. ఇది అక్కడ జరిగేటువంటి ఒక పవిత్రమైన కార్యము. ఆ కోడె స్థానములో, ఆ బలి ఇచ్చేటువంటి మేక స్థానంలో, ఆ గొర్రె పిల్ల స్థానంలో ఈరోజు ప్రభువు ఉన్నాడు. ప్రభువు కూడా మనందరి పాపముల పరిహారమై, పరిహార బలిగా ఆయన ఈ శిలువను మోసుకొని అవమానకరమైన రీతిగా ఆయన మరణిస్తాడు. ఆయన రక్తము ఆనాడు ఏ విధంగా ఆ రక్తాన్ని అలా చిలుకరించి కరుణాపలకాన్ని ప్రసన్నం చేసుకున్నారో, అలాగే ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకుంటూ మా పాపాలకు మమ్ము శిక్షింపవద్దు, మమ్ము విముక్తులను చేయి అంటూ మనం వేడుకుంటున్నాము. అలాగే క్రీస్తు ప్రభువు కూడా ప్రజలందరి తరపున వేడుకుంటూ, ఇదిగో నా రక్తాన్ని స్వీకరించి ప్రజలను పాప విముక్తుల్ని చేయంటూ ఆయన కూడా దేవుని ప్రార్థిస్తున్నాడు. ఈ విధంగా ప్రభువు మనందరి కోసం బలి కావటం ఇక్కడ గమనిస్తున్నాము. ఇది మనకు అర్థమవుతుందా? ఆనాడు క్రీస్తు ప్రభు తన శిష్యులకు, ఇతరులకు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొనడానికి ఆయన పడిన తాపత్రయం చాలా గొప్పది. ఆయన ఎంతో శ్రమించాడు, మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని అంటూ ఆయన ఎంతో గొప్పగా వారికి వివరించడానికి ప్రయత్నించాడు. చాలామందికి అర్థం కాలేదు. మీరు గమనించండి, ఎమ్మావుస్ వెళ్ళేటువంటి 2 శిష్యులకు ఏం అర్థమైంది? ఏమీ అర్థం కాలేదు. వారు శోకంలో మునిగిపోయారు, భయంలో మునిగిపోయారు. అప్పుడు ప్రభు వచ్చి మళ్ళీ వారికి మొత్తం వివరించాడు. అనాది నుండి మెస్సయా గురించి చెప్పినటువంటి వాక్యములు, ఆయన ఎటువంటి మరణాన్ని స్వీకరించాలో ఇవన్నీ కూడా ఆయన వివరిస్తూ వచ్చాడు. అప్పుడు వారికి అర్థమైంది. అలాగే ప్రజలకు, సామాన్య ప్రజలకు అర్థమైందా అంటూ ప్రభు ఎంతో శ్రమించి వారికి తెలియచెప్పడానికి ఆయన వివరించాడు. ఆ వివరణ మనకు సువిశేషంలో చాలా చోట్ల గమనిస్తాము. ఆ వివరణ అంతా కూడా ఎప్పుడు వారికి అర్థమైందంటే, ఇదిగో పునరుత్థానం తర్వాత పవిత్రాత్మైన సర్వేశ్వరుడు వారి మీదకి వేంచేసి వచ్చినప్పుడు వారందరికీ కూడా అర్థమైంది. ఎంత గొప్ప కార్యం ప్రభువు మన కోసం చేశాడు. రక్తాన్ని చిందించి మన పాపముల కోసం ఆయన ఎలా పరిహార బలిగా తనను తాను సమర్పించుకున్నాడు అంటూ శిష్యులు వారు విలపిస్తూ ఈ విషయాన్ని ఇతరులకు చెప్పగలిగారు. పౌలు లాంటి గొప్ప వేదాంత పండితులు వ్రాయగలిగారు. అలా ఈ విధమైన ఈ సత్యాన్ని అందరికీ తెలియజేశారు. అప్పుడు మనం గమనించాము ఏ విధంగా ఈ పాప పరిహార బలి మనందరి పాపములను క్షమించడానికి, మనందరికీ దేవునికి ఆమోదయోగ్యులుగా జీవించడానికి, దేవుని ఎలా ప్రసన్నం చేసుకోవటానికి ప్రభు ఎంత త్యాగం చేశాడో మనందరికీ ఈ విషయం ద్వారా తెలియవచ్చింది. ఇది మనము ఈ పవిత్ర వారంలో శుక్రవారం వరకు ధ్యానించేటువంటి అంశం. ఆ తర్వాత అంతా విజయం, పునరుత్థానము, ఇవన్నీ కూడా మనం తర్వాత ధ్యానిస్తాం.
ఈ సమయంలో మాత్రము ప్రభు యొక్క హింసల యొక్క అర్థమేమిటి, ఆ పాప పరిహార బలిని నేను ఏ విధంగా స్వీకరిస్తున్నాను, నేను ఏ విధంగా దానికి యోగ్యురాలను అన్న విషయం గురించి ధ్యానించాలి. అదే ఈ పవిత్ర వారంలో మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ధ్యానాంశము. కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు మేము అర్పించు కానుకలను ప్రేమానురాగములతో స్వీకరించండి. ఈ దివ్య బలిలో నీ దివ్య కుమారుని శ్రమల పరమరహస్యమును కొనియాడు మేము అతని శ్రమ ఫలమును విశ్వాసపూరిత మనస్సుతో స్వీకరించినట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీ కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరంతరము నీ సమక్షమును ఆనందించుచు నీ వైభవమును ఆరాధించిన దూతల బృందములతో మా స్వరమును ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము నీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మేము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగా మరేమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకు ప్రసాదించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపముల నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకులను యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్యజీవకు మనందరినీ కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
జీవముసగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా, జీవముసగు ఆహారమా. మనాత్మలందు విజ్ఞాన దీపం వెలిగించు జ్ఞాన దీపమా, మనాత్మలందు విజ్ఞాన దీపం వెలిగించు జ్ఞాన దీపమా, పాప భారముల అలసిన మనసుల, పాప భారముల అలసిన మనసుల సేద దీచు దివ్య వృక్షమా, సేద దీచు దివ్య వృక్షమా, జీవముసగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా, జీవముసగు ఆహారమా. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతి దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వర, మేము ఇప్పుడు కొనియాడిన పరమరహస్యములు నీ కుమారుని మరణమును ప్రకటించుచున్నవి. అతని మరణం ద్వారా మాకు శాశ్వత జీవితము లభించినది. ఈ సత్యమును మేము గట్టిగా విశ్వసించి దీనిని అందరి ఎదుట దృఢముగా ప్రకటింప నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవుని ఆశీస్సులకై ఈ పవిత్ర వారమందు శిరము వంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, పాస్కా పరమరహస్యంలో సదా పాల్గొను భాగ్యమును నీ విశ్వాసులకు దయచేయమని ప్రార్థించుచున్నాము. రానున్న నిత్యజీవ బహుమతి కొరకు ఆసక్తితో నిరీక్షించు వరమును కూడా వారికి అనుగ్రహింపుము. వారు సత్క్రియలందును వారి నూతన జన్మం ప్రసాదించిన దివ్య సంస్కారం నిర్వహణ ఎందును భక్తిమంతముగా బాధ్యతాయుగా జీవింప అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర,
కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలను, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలను, నాట్యమాడినాయి నడివీధిని నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిని నడిపాయి, నూరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ, నూరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర.